నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. కొత్త ఏడాదిలో బుల్ పరుగులు కొనసాగే అవకాశం ఉందనే అంచనాతో నిధుల సమీకరణ కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. మార్కెట్లు కళకళ్లాడుతుండటంతో ఈ ఏడాది ఐపీఓ ద్వారా కనీసం 8,000 కోట్ల నిధులను సేకరించాలనే లక్ష్యంతో కంపెనీలున్నాయి. దీంతో మరో 2 నెలల్లో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో దేశీయ కంపెనీల ఐపీఓలు జోరందుకున్నాయి. 2015లో కనీసం 8,000 కోట్ల రూపాయల నిధులను సేకరించాలనే యోచనలో కంపెనీలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్ర అవసరాల కోసం నిధుల సమీకరణకు ఇదే అదునుగా కంపెనీలు భావిస్తున్నాయి. చాలా కంపెనీస్ సెబీ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఇందులో భాగంగా కొన్ని కంపెనీస్ దగ్గర 7 కంపెనీస్కి సెబీ నుంచి అనుమతి లభించిన వాటిలో దాదాపు అన్ని కూడా బ్రాండెడ్వే. వీడియోకాన్ ఒకటి, లవాసా ఒకటి, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా సెబీ నుంచి అప్రూవల్ ఉంది. అయితే ఇంకా కొన్ని కంపెనీస్కి అప్రూవల్ రావాలి. అయితే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం కాషియస్గానే ఉండమని చెప్తాను. ఎందుకంటే మనకి 2014లో కానీ చూసుకుంటే దాదాపు వచ్చిన దాంట్లో ఒకటి తప్ప 1-2 తప్ప మిగతా అన్ని కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. స్నోమ్యాన్ లాజిస్టిక్ కానీ తర్వాత ఇంకొక ఐపీఓ కానీ అవి కూడా ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇచ్చింది పెద్దగా ఏమి లేదు. కాబట్టి 2015లో మాత్రం కొంచెం బాగుండే అవకాశం ఉంది ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి. రానున్న నెలల్లో పబ్లిక్ ఆఫర్ల బాట పట్టనున్న కంపెనీలో వీడియోకాన్ D2H, లావాసా కార్పొరేషన్, యాడ్లాబ్స్ ఎంటర్టైన్మెంట్, వైజాగ్ స్టీల్, MEP ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి లభించిన 7 కంపెనీలు 2,965 కోట్ల రూపాయల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. మరో 12 కంపెనీలు 5,362 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సెబీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కంపెనీస్లో దగ్గరగా ఐపీఓ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి, తర్వాత స్టాక్ ఇష్యూ ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉందా లేదని బట్టి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఏదైనా కూడా మంచి కంపెనీ వాటిలోనే ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఇష్యూ ప్రైస్ మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటే మాత్రం అటువంటి ఐపీఓస్ని ఈవెన్ బ్రాండ్ బాగున్నా కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఉన్న వాటిలో నాకు తెలిసి లవాసా ఒకటి కొంచెం సక్సెస్ కావడానికి అవకాశం ఉందని చెప్తానండి. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఐపీఓల నిధుల సమీకరణ మొత్తం భారీగా పెరగనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ అంచనాలను మించిన లాభాలతో అదరగొట్టింది. 3వ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అటు ఇన్వెస్టర్లు, ఇటు కంపెనీ ఉద్యోగుల్లోనూ కొత్త ఉత్తేజం నింపింది. కంపెనీ లాభాలు, ఆదాయాలు అంచనాలను అధిగమించడంతో పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఇన్ఫోసిస్ ప్రకటించింది. సాఫ్ట్వేర్ అగ్రగామి సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో 3,250 కోట్ల రూపాయల కన్సాలిడేట్ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితమేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 13% వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం కూడా 5.9% వృద్ధితో 13,026 కోట్ల నుంచి 13,796 కోట్ల రూపాయలకు పెరిగింది. Q3లో రూపాయి మారకం విలువ 2.5% మేరకు క్షీణించడంతో కంపెనీ మెరుగైన లాభాలు ఆర్జించింది. We also saw expansion of our margin to 26.7%, which is a 60 basis point improvement compared to Q2. We achieved this on the basis of very good volume growth. We saw volume growth of 4.2%, which is the best growth of any quarter in the last 3 years and the best growth of any Q3 over the last 6 years. And we also had very high utilization. We touched 82.7% utilization in the quarter, which is the highest utilization in 11 years. We are extremely excited about these results. 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలరు ఆదాయాల్లో వృద్ధి అంచనాలను ఇన్ఫోసిస్ యథాతథంగా కొనసాగించింది. గతంలో ప్రకటించిన 7-9% గైడెన్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కరెన్సీ హెచ్చుతగ్గులు, ఇతరత్ర అంశాల నేపథ్యంలో గైడెన్స్ ను తగ్గించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ అభిప్రాయపడినప్పటికీ ఇన్ఫోసిస్ మాత్రం గైడెన్స్ ను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. We are seeing good demand in North America, barring few verticals. Europe is bit muted, and if you look at it from a verticals perspective, financial services we are seeing good traction, more traction in Europe than in Americas. If you look at manufacturing, we are seeing, as a sector, we are seeing fairly muted growth and pipeline. But if you look at it from a subsector perspective, we are seeing decent traction in high tech and auto, whereas industrial and aero is under pressure. The attrition in absolute terms for IL alone has fallen from 7,400 odd people to 6,000 people in 2 quarters. So attrition is down.
On an annualized basis, the attrition is down from 21.1% last quarter to 18.1% this quarter. There's a 3% drop in attrition in this quarter. So the initiatives that we have taken are paying off. We are in the right direction, but as Praveen said, we still have a way to go. We would like the attrition to be about 12 to 13%, so we still have some way to go. But I think the initiatives we have taken are started paying off, but it's too early in this stage to talk about where it will be. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు బోనస్ బోనాంజాను ప్రకటించింది ఇన్ఫోసిస్. ఉద్యోగుల వలసలను ఆపడానికి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు 100% బోనస్ను చెల్లించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా ఇప్పటికే ఇండస్ట్రీ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పారిశ్రామికవేత్తలతోనూ చర్చలు జరుపుతోంది. ఇండస్ట్రీ ఇబ్బందులను తెలుసుకుంటూ పారిశ్రామిక వర్గాలకు ఊరట కలిగించే పనులు చేపట్టింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పారిశ్రామికవేత్తలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పారిశ్రామిక విధానంపై ఇండస్ట్రియల్ బాడీ ఎఫ్టాప్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే చక్కని కమర్షియల్ ట్యాక్స్ పాలసీని తీసుకొస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి పరిశ్రమలకు, ప్రభుత్వాలకు ఉపయోగపడే విధంగా పాలసీ రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వాల పాలసీ వల్ల తెలంగాణలోని పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. అంతేగాక పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఒక్క పవర్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. బీహెచ్ఈఎల్లో 6,000 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు, సోలార్ ద్వారా 1,400 మెగావాట్ల విద్యుత్కి అవసరమైన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. వచ్చే వేసవికల్లా విద్యుత్ సమస్యను అధిగమిస్తామని వారం రోజుల్లో పారిశ్రామికవేత్తలతో ఫిక్స్డ్ రేట్లపై చర్చలు జరుపుతామన్నారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. 42% బిజినెస్ అందిస్తున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని జూపల్లి స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమలకు విద్యుత్, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. వీటికి తోడు పెండింగ్ లో ఉన్న 300 కోట్ల పవర్ సబ్సిడీలను విడుదల చేస్తామన్నారు జూపల్లి కృష్ణారావు. Shortly, we sort out this problem. Power subsidies, especially small and medium industry సంబంధించి roughly approximately 300 crores ఇక సబ్సిడీ వచ్చేది. ఈ యొక్క సబ్సిడీని కూడా త్వరలో క్లియర్ చేయించే ఏర్పాటు చేస్తాం. ప్రతి అంశానికి సంబంధించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వము ఈ యొక్క మీ సంస్థ ప్యాప్సీ అందరం కలిసి మాట్లాడుకుంటే ప్రతి అంశానికి సంబంధించి కూడా మనం పరిష్కారం అంటూ ఉంది. డెఫినెట్గా ఎట్ ది ఎర్లియస్ట్ విల్ సార్ట్ అవుట్ ది ఇష్యూ. అటు సరికొత్త పారిశ్రామిక విధానం, ఇటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న చొరవ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉందని పారిశ్రామిక వర్గాలంటున్నాయి. వచ్చే నెల 11 నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ నోయిడాలో ప్రింట్ ప్యాక్ ఇండియా సదస్సు జరగనుందని ఇండియన్ ప్రింటింగ్, ప్యాకేజింగ్ అండ్ అలైడ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఐపీఎం తెలిపింది. ప్రింట్ ప్యాక్ ఇండియా సదస్సులో 400 కంపెనీలు నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నాయని, ఈ సదస్సుకు 1,00,000 మంది సందర్శకులు వస్తారని ఐపీఎం ప్రతినిధి ఎస్ దయాకర్ రెడ్డి చెప్పారు. గత 6 ఏళ్లలో మిషనరీ తయారీలో ఉన్న సుమారు 150 కంపెనీలు మూతపడ్డాయని, పాత మిషన్ల దిగుమతిపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన చెబుతున్నారు. 2015 ఎడిషన్ వచ్చి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇండియా ఎక్స్పో మార్ట్లో నోయిడాలో జరుగుతుందండి. మా ఎక్స్పెక్టేషన్ వచ్చి లాస్ట్ ఎడిషన్ 2013లో 70,000 విజిటర్స్ వచ్చారు 6 రోజులలో. ఈసారి 5 డోస్ షో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1,00,000 ప్రింటర్లు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఒక హాఫ్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తారండి. ఇంటీరియర్ డిజైన్ ఇండస్ట్రీస్ ఇన్సైడర్ ఎక్స్ డిజైన్ ఎక్స్పో పేరుతో హైదరాబాద్లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ ను ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో 80కి పైగా సంస్థలు 200కు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు ఎగ్జిబిషన్ కన్వీనర్ మనోజ్ వాహి తెలిపారు. డిజైన్ ఇండస్ట్రీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వ తోడ్పాటు ఉంటే ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన అంటున్నారు. We have more than 80 stalls on the show, and we've covered the entire area for hall number 1, and we hope to make this show bigger and better. Definitely this is the first time IID has done such a mega event in the public domain, but we would want to take it to the next level and engage more people, not only from Hyderabad, also bring in visitors and exhibitors from all across the country. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్.
ఇంటర్నెట్ వినియోగం జోరుగా పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ పాలసీలకు ప్రాధాన్యమిస్తున్నట్లు బీమా సంస్థ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 2 పాలసీలను విక్రయిస్తున్నామని, తాజాగా మరో 2 పాలసీలను ఎగాన్ రెలిగేర్ ఐమాక్సిమైజ్ ఇన్సూరెన్స్, ఐ రిటర్న్ ఇన్సూరెన్స్ పేర్లతో అందుబాటులోకి తెచ్చామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాస్తవ తెలిపారు. తమ వెబ్సైట్ ద్వారా 10 నిమిషాల్లోనే ఈ పాలసీలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో బీమా వ్యాపారం 447 కోట్ల రూపాయలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 565 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు. To announce the launch of 2 new products that we have done for our online platform. One is an online unit link plan which is called the Aegon Religare iMaximize Insurance Plan, and the second is a term plan with a return of premium which is called the Aegon Religare iReturn Plan. The iMaximize plan has 3 very distinct features. One is that it has a 0% premium allocation charge, which makes it exceedingly competitive in the market. The second is that it offers a choice of 3 fund options in which to invest: the blue chip equity fund, the secure fund, as well as the debt fund. And the third critical part of this is that it has very low fund management charges. For the equity fund it's 1.35%, for the debt fund it's 1.1%, and for the secure fund it's 1% per annum. ఎక్సైజ్ సుంకం పెరగడంతో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీల ధరలు మరింత ప్రియం కానున్నాయి. రూపాయి క్షీణతతో ఇన్పుట్ కాస్ట్ అధికం కావడంతో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. గోద్రేజ్ అప్లయన్సెస్, హెయిర్, వర్ల్పూల్, పానాసోనిక్, డైకిన్ తదితర కంపెనీలు ధరలను 2 నుంచి 5% పెంచుతున్నట్టు తెలిపాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. నోకియా 215 పేరుతో $30కే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫీచర్ ఫోన్ను రూపొందించింది. విశేషం ఏంటంటే నోకియా నుంచి చవకైన ఇంటర్నెట్ ఫోన్ ఇదే. ఒపెరా మినీ, బింగ్ బ్రౌజర్లతో పాటు 2G 2.4 ఇంచెస్ స్క్రీన్, 0.3 MP కెమెరా, 1100 mAh బ్యాటరీ, 32 GB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. ఫేస్బుక్, మెసెంజర్, ట్విట్టర్, వాట్సాప్లు ఉన్న ఈ మొబైల్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్లోకి విడుదల కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి కొత్త స్కూటర్ను విడుదల చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. 110cc ఇంజిన్ కెపాసిటీతో వచ్చిన గస్టోకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీంతో స్కూటర్లో రైడర్ సౌకర్యాన్ని బట్టి సీట్ ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. స్కూటర్ సెగ్మెంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ సీట్ను ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ మహీంద్రానే. మహీంద్రా గెస్టో హైదరాబాద్ ఎక్స్ షోరూంలో HX వేరియంట్ ధర 48,000 రూపాయలు కాగా VX మోడల్ 50,000 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. Which we set up in 2012 at Pune, and we presented our new motorcycle Centuro around a year and a half back, and we are happy to present to you our scooter Mahindra Gusto. I'm sure you would love to share it with your readers and your customers. ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారారంభంలో భారీగా నష్టాలను చవిచూసిన మార్కెట్లు చివరి 2 రోజుల్లో కోలుకున్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 430 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయాలనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం మార్కెట్స్ భారీ ఒడిదుడుకులకి లోనైనాయి. అయితే ఇనీషియల్లీ గ్లోబల్ క్యూస్ అనమాట మార్కెట్స్ని బాగా కంగారు పెట్టినాయి అనమాట. యూరో అగేన్స్ట్ డాలర్ 9 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవటం, ఇటు గ్రీస్ కూడా వైదొలుగుతుంది యూరో జోన్ నుంచి అని చెప్పేసి అనమాట రిపోర్ట్స్ రావడంతో ప్రపంచ మార్కెట్లన్నీ కూడా భారీ ఒడిదుడుకులకి లోనైనాయి. అయితే క్లియర్లీ మన మార్కెట్ ఎక్కువ కరెక్ట్ అవటం చూసాం. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్లోనమాట కాస్త ప్యానిక్ సెటిల్ అయింది. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ రూట్ పట్టడంతో అనమాట మార్కెట్ మొదటి 3 రోజులు చాలా భారీగా పతనం అవటం చూసాం. అయితే క్లియర్లీ థర్స్డే నాడు, ఫ్రైడే నాడు వచ్చిన ర్యాలీ కొంత ఊరటనిచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనమాట BSE, సెన్సెక్స్ అండ్ NSE నిఫ్టీ దాదాపు 1.5% నష్టాలతోటే క్లోజ్ అయినాయి గత వారం. మార్కెట్ ఆపరేటర్స్ కూడా ఇప్పుడు Q3 రిజల్ట్స్ వైపే వాళ్ళ దృష్టి సారించారు. అయితే క్లియర్లీ ప్రభుత్వం కూడా రిఫార్మ్స్ పైన బాగా దృష్టి పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో పాస్ చేసుకోలేని బిల్స్ అన్నీ కూడా అనమాట ఆర్డినెన్స్ రూపాయన తీసుకురావటం మనం చూసాం. అయితే ప్రీ బడ్జెట్ ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇండికేషన్స్ వస్తున్నాయి కేంద్రం నుంచి. బట్ ఈ నెల ఇంకానమాట అప్పుడే సేఫ్టీ జోన్కి వచ్చామని చెప్పేసి అయితే అనుకోవద్దని చెప్పేసి ఇన్వెస్టర్స్ని అంటాను.
ఎందుకంటే స్టిల్ వొలటైల్ ట్రేడింగ్ జోన్లో ఉంది మార్కెట్. అన్లెస్ ఖచ్చితంగా 8450 పైన నిఫ్టీ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటేనే కాస్త సేఫ్టీ జోన్కి వెళ్ళినట్టు చెప్పేసి అనుకోవాలి. స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీనే ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రాడర్గా ఒకే ఇండస్ట్రీలో అన్ని స్టాక్స్ పెరగాలని లేదు. కాబట్టి రిజల్ట్స్ ఓరియంటెడ్గానే మూవ్స్ ఉంటాయి, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఆచితూచి ఇండివిజువల్ స్టాక్స్ని స్టడీ చేసే పొజిషన్స్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. టెక్నికల్లీ కూడా మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ అనమాట వచ్చిన భారీ కుదుపులకి ఇన్ఫ్యాక్ట్ వన్ సింగిల్ డే 800 పాయింట్స్ పైన సెన్సెక్స్ పడటం అది చూస్తూ ఉంటే కనుక సింప్లీ టెక్నికల్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ అనమాట మార్కెట్స్ మూవ్ అవ్వకపోవచ్చు. అయితే నిఫ్టీ పైన దృష్టి సారిస్తే ఎవ్రీ 50-60 పాయింట్స్ అనమాట డెఫినెట్లీ ఒక కన్సాలిడేషన్ రెసిస్టెన్స్ అంటూ వస్తుందన్నమాట. కాబట్టి దానిపైనే కేర్ఫుల్గా ఉండమంటాను. డౌన్ సైడ్ మాత్రం క్లియర్లీ నెక్స్ట్ టైం అనమాట లాస్ట్ వీక్ లోస్ అంటూ టెస్టింగ్ అనమాట వస్తే కనుక మార్కెట్స్ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్కి వెళ్ళే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేం. ఓవరాల్గా మాత్రం ఇన్ బ్రాడ్ ట్రేడింగ్ జోన్ ఆఫ్ 250 పాయింట్స్ అనమాట నిఫ్టీ లాకిన్ అవ్వచ్చు నెక్స్ట్ వీక్. అండ్ ఇందాక చెప్పినట్టే 8450 లెవెల్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ వన్ అనమాట నిఫ్టీకి. అయితే టెక్నికల్లీ కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్ సజెస్ట్ చేస్తున్నాం. మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యునైటెడ్ స్పిరిట్స్, కోటక్ బ్యాంక్, బీపీసీఎల్. ఫార్మాలో కూడా మైల్డ్ పుల్ బ్యాక్ రావచ్చు అనమాట. రన్ బ్యాక్సీ, సిప్లాలో కూడా కాస్త గ్రోత్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సిమెంట్ స్పేస్లో అంబుజా సిమెంట్ అండ్ అల్ట్రాటెక్ కూడా బై చేయమని చెప్పి సజెస్ట్ చేస్తాను. కాస్త వీక్గా కనిపిస్తున్న స్టాక్స్ అనమాట సెల్ ఆన్ ర్యాలీస్ అంటున్నాం. ఆ స్టాక్స్ హిందుస్థాన్ జింక్, మెక్లియాడ్ రసెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్, జేఎస్పిఎల్, టాటా పవర్, ఎన్ఎండిసి, బిహెచ్ఈఎల్, సెసా స్టెర్లైట్. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే కనుక టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ అనమాట, పాలిమర్ ప్రోడక్ట్ కంపెనీ, ఇన్నోవేటివ్ ప్యాకేజింగ్ అనమాట, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజింగ్ అవనండి, ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ అవనండి, చాలా మల్టీ డిసిప్లినరీ సెగ్మెంట్స్ అనమాట. ఈ కంపెనీ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తోటి పాలిమర్ ప్యాకేజింగ్ సప్లై చేస్తుంది. కన్సిస్టెంట్గా స్టడీ గ్రోత్ ఇస్తున్న కంపెనీ అండ్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మల్టీ లొకేషన్ కంపెనీ. కరెంట్ లెవెల్స్లో అక్యుములేట్ చేస్తే స్టాక్ ఈజీగా 60 to 80% రిటర్న్ నెక్స్ట్ 9 months to 12 months ఇస్తుందని చెప్పేసి అని రికమెండ్ చేస్తున్నాను. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం.